మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహ వెంచర్లో గంజాయి అమ్ముతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు తన సిబ్బందితో పాటు శ్రీ లక్ష్మీ నరసింహ వెంచర్లో గంజాయి అమ్ముతున్న తూప్రాన్ పట్టణానికి చెందిన 4 వ్యక్తులతో పాటు 300 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకుని కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటరెడ్డి మాట్లాడుతూ 4 యువకులు 21 సంవత్సరాల లోపు ఉన్నారని, తల్లిదండ్రులు చెడు మార్గంలోకి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, పారిశ్రామిక ప్రాంతం కావడంతో తరచూ గంజాయితో యువకులు దొరుకుతున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. డైలీ మా స్కూల్లో చెప్తున్నారు ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు లక్ష్మీ నరసింహ వెంచర్లో కొందరు గంజాయితో ఉన్నారని మన సమాచారం రాగా తూఫాన్ ఎస్ఐ మన సిబ్బందితో మరియు వెళ్ళి అక్కడ వెయిట్ చేయగా 4 వ్యక్తులు శ్రీ నీలం అజయ్ 21 ఇయర్స్, సామగారి లోకేష్ 18 ఇయర్స్, మామిళ్ళ తరుణ్ మరియు అమిత్, ఈ 4 కూడా మన తూఫాన్కి సంబంధించిన వ్యక్తులు. పిల్లలు కొత్త 20 ఇయర్స్ 24 ఇయర్స్ పిల్లలు. వాళ్ళ దగ్గర మనకు 300 గ్రాముల గంజాయి దొరికింది. 300 గ్రాములు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్తే వాళ్ళని విచారించగా వాళ్ళు నాందేడ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ కన్జంప్షన్ కొరకు ప్లస్ ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే వాళ్ళకు విక్రయించడానికి కూడా తీసుకొని వచ్చారు. వీళ్ళని అరెస్ట్ చేసి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్లో మా సిఐ గారు, మా ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది పక్కా ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఒక 20-30 మంది ఇక్కడ కన్జ్యూమర్స్, లోకల్ పిల్లలు అందరూ కన్జ్యూమర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మొత్తం వెళ్ళాను వీళ్ళు ఇక్కడ మన తూఫాన్లో ఇప్పటివరకు మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం తూఫాన్లో మనం ఫర్దర్ కూడా ఎంక్వైరీ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.